నమస్కారం. న్యాయపరంగా రైతులకు అంటే భారతదేశంలో వ్యవసాయ రంగం అనేది ఒక ప్రధాన రంగం. అందులో రైతులు తమ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ తమ భూములను కాపాడుకుంటూ వస్తున్న పరిస్థితుల్లో మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలి. జాతీయ భద్రత కొరకు కానీ జాతీయ అభివృద్ధి కోసం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించుకుంటాయి. ఆ ప్రణాళికలో భాగంగానే జాతీయ రహదారుల అభివృద్ధి కానీ రాష్ట్ర రహదారుల అభివృద్ధి. అయితే ఈ జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రైతుల నుంచి సాగు భూములు కానీ వారికి సంబంధించిన భూములు తీసుకోవడానికి కానీ ప్రభుత్వం అనుసరించే విధానాలు, వాటికి సంబంధించిన అంశాలతో పాటుగా రైతులు ఏ విధంగా తమ సంవత్సరాల తరబడి తరతరాలుగా వారు కష్టపడి సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వానికి రహదారుల కోసం అప్పచెప్పడానికి వారికి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఎలా ఉంటుంది, ఆ నష్టపరిహారం కోసం రైతులు ఏ విధంగా స్పందించాలి, అధికారులు ఎవరెవరిని సంప్రదించాలి, వాటికి సంబంధించిన చట్టాలు ఏమిటి అన్న అంశంపై మనకు జగిత్యాలకు చెందినటువంటి రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ అదేవిధంగా న్యాయవాది ప్రస్తుతం రైతులకు తన వంతుగా ఏదో ఒక సహాయం అందించాలి, వారిలో నష్టపరిహారం పొందడానికి అవగాహన కల్పించాలన్న ఒక లక్ష్యంతో రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ప్రస్తుత న్యాయవాది కందుకూరి కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ, ఈనాడు దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్నది మనందరికీ తెలిసిందే. అయితే జాతీయ రహదారుల నిర్మాణం జరిగినప్పుడు అందులో అతి ముఖ్యమైన విషయాలు 2 విషయాలు ఉంటాయి. భారత ప్రభుత్వం ఫస్ట్ జాతీయ రహదారులు వేటిని నిర్మాణం చేయాలని అనుకుంటుందో నోటిఫికేషన్ ఇవ్వడం ఒకటి, ప్రజా ప్రయోజనాలు. అదేవిధంగా జాతీయ రహదారులు చేసినప్పుడు కొంత జాతీయ రహదారులు జరిగినప్పుడు భూసేకరణ అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. జాతీయ రహదారుల చట్టం ఏంది, ఆ చట్ట ప్రకారం భూసేకరణ ఏ విధంగా చేస్తారు, భూమి కోల్పోయిన వ్యక్తులు ఏ విధంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళకు లాభం కావాలంటే ఈ చట్టం గురించి సమగ్రంగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే నేషనల్ హైవేస్ యాక్ట్ 1956 లోపల 48 ఆఫ్ 1956 కింద యాక్ట్ చేయడం పడ్డది. ఈ యాక్ట్ లోపల ఇది చాలా సింపుల్ యాక్ట్. ఇందులోపల ఓన్లీ 10 సెక్షన్లే ఉన్నాయి. ఆ 10 సెక్షన్ లోపల అతి ముఖ్యంగా ఏంటి అంటే ఈ షార్ట్ టైటిల్ అండ్ ఎక్స్టెండ్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఉద్దేశం. ఇది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. ఈ చట్టం లోపల ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకు ఏవి జాతీయ రహదారులుగా వేయాలనే దాన్ని సెక్షన్ 2గా నిర్ణయిస్తుంది. ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏది జాతీయ రహదారిగా చేయాలి అంటే ఏది జాతీయ రహదారిగా చేయాలంటే నోటిఫికేషన్ వేయాల్సి ఉంటుంది. అది సెక్షన్ 2 ప్రకారం వేస్తుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గెజెట్లా ఇది జాతీయ రహదారి అని నిర్ణయించినప్పుడు ఆటోమేటిక్గా జాతీయ రహదారిగా ఉంటుంది. ఇప్పుడు మన ప్రాంతంలో చూసుకుంటే కరీంనగర్ ఏరియాలో చూసుకుంటే కరీంనగర్ నుంచి వచ్చేది 563 అనేది ఒక జాతీయ రహదారి. అదేవిధంగా ఆర్మూర్ టు మంచిర్యాల ఒకటి 63 అనేది జాతీయ రహదారి. ఈ విధంగా జాతీయ రహదారులను నెంబర్ ఇచ్చుకుంటా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయితే జాతి డెవలప్మెంట్ అనే ఉద్దేశంతోనే ఈ విధంగా జాతీయ రహదారుల మీద అత్యంత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ జాతీయ రహదారుల నిర్మాణం చేస్తుంది. అయితే ఇప్పుడు జాతీయ రహదారులు నిర్మాణం ఒక వంతు, నిర్మాణం కొరకు భూసేకరణ ఒక వంతు. ఈ భూసేకరణ చేయాలంటే మొట్టమొదట భారత ప్రభుత్వం ఏం చేస్తాయంటే ఒక కాంపిటెంట్ అథారిటీగా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో అయితే భూసేకరణ చేయదలుచుకుందో ఆ ప్రాంతం లోపల చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ ప్రాంత ప్రజా ప్రయోజనాల అవసరం నిమిత్తం ఆ ప్రాంతంలో జాతీయ రహదారి చేయాలని అనుకుంటే ఒక 3A నోటిఫికేషన్ అనేది ఇస్తుంది. ఆ 3A నోటిఫికేషన్లో జనరల్గా ఏముంటుంది అంటే భూమి సర్వే నెంబర్ వారి భూమి ఉంటుంది. ఆ భూమిని సర్వే చేసి వాళ్ళు అంటే ఏ నెంబర్లు పోతున్నాయో ఒక 3A నోటిఫికేషన్ ఆ కాంపిటెంట్ అథారిటీగా నిర్ణయించబడిన వ్యక్తి ద్వారా పబ్లిక్ లోపల పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. పబ్లిక్ నోటీస్ ఇన్ ద సెన్స్ 2 పేపర్ లోపల ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టామ్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది వర్క్.
ఏది జాతీయ రహదారి వర్క్ అనేది అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. 3A నోటిఫికేషన్ లోపల సార్ మామూలుగా వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇవ్వగానే జనరల్గా ఏమవుతాయి అంటే ఆ నోటిఫికేషన్ లోపల ఈ ల్యాండ్ ఏ సర్వే నెంబర్లో పోతుంది, ఎంతెంత పోతుంది, భాగం పోతుంది అనేది 3A నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ఇస్తుంది. ఆ నోటిఫికేషన్ ఆర్డీఓ గారే కానీ కాంపిటెంట్ అథారిటీగా నిర్ణయించబడిన వ్యక్తి వేయడం జరుగుతుంది. వేసిన తర్వాత అప్పుడు చేయాల్సింది ఏంది కదా అంటే 3A నోటిఫికేషన్ వేయగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు అంటే 3B కింద సర్వే వర్క్స్ కానీ లేకపోతే లెవెలింగ్ ఆఫ్ ల్యాండ్స్ కానీ చిన్న చిన్న వర్క్స్ చేయడం జరుగుతుంది. 3A నోటిఫికేషన్ వేసినాక 21 రోజుల లోపల ఎవరి భూమి అయితే ఎవరి సర్వే నెంబర్ అయితే కోల్పోతుందో లేకపోతే ఎలాంటి అబ్జెక్షన్స్ ఉన్నా 3C కింద 21 డేస్ లోపల వాళ్ళ అబ్జెక్షన్స్ కన్సర్న్డ్ కాంపిటెంట్ అథారిటీ అంటే ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ ఉందో ఆయనకు ఒక అర్జీ ద్వారా సమర్పించవలసి ఉంటుంది. మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టే ఆ టైం లోపల రైతులు కానీ భూమి కోల్పోయే వ్యక్తులు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే 3C కింద ఎప్పుడైతే నోటిఫికేషన్ 3A కింద నోటిఫికేషన్ వచ్చిందో 3C కింద మనం కంపల్సరీ ఆ పబ్లిక్ హియరింగ్ లోపల మీరు కానీ మీ అడ్వకేట్ కానీ మీ ఏజెంట్ ద్వారా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కంపల్సరీ ఆ కాంపిటెంట్ అథారిటీకి అర్జీ సమర్పించుకోవట చాలా ఉత్తమమైన పద్ధతి. మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే చాలా వరకు అర్జీలు సమర్పించారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అప్పుడు రైతులు కానీ భూమి కోల్పోయే వ్యక్తులు చెప్పడం జరగడం లేదు. 3C 21 డేస్ కాగానే ఆయన ఏం చేస్తారు, ఆర్డీఓ గారు కానీ ఆర్డీఓ ఆర్ కాంపిటెంట్ అథారిటీగా నిర్ణయించబడిన వ్యక్తి కాంపిటెంట్ అథారిటీ ఇమీడియట్గా అతను ఆ 21 డేస్ కాగానే ఏమైనా అర్జీలు వస్తే స్వీకరించి వాటికి సంబంధించిన ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోపల నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు ఏమేమి అర్జీలు వచ్చినాయని అంతా వెరిఫై చేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళంతా ఎగ్జామిన్ చేసి ఒక 3D నోటిఫికేషన్ అని వేయడం జరుగుతుంది. 3D నోటిఫికేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది ఫైనల్ అన్నట్టు ఆ భూమి కంపల్సరీ తీసుకోవడం జరుగుతుంది. అంటే 3D అంటే డిక్లరేషన్ అయిపోయినట్టే, ఆ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి నేషనల్ హైవే రోడ్డు పోతుంది అనే ఉద్దేశంతో 3D నోటిఫికేషన్. 3D నోటిఫికేషన్ వేయగానే ఆటోమేటిక్గా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలోకి పోయినట్టే. అయితే 3D నోటిఫికేషన్ వేసిన తర్వాత ఇప్పుడు ఇష్యూ ఏమవుతుంది, నోటిఫికేషన్ వేసినారు భూములల్లో వాళ్ళు సర్వే చేసుకుంటారు, వాళ్ళ వర్క్ మామూలుగా వర్క్ చేసుకుంటుంటారు. వర్క్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది కదా అంటే మనకి ఇష్యూ సమస్య ఏంటంటే భూమి కోల్పోయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలనేది ఒక పెద్ద ఇష్యూ. భూమి కోల్పోయిన వాళ్ళు మొట్టమొదట మనకు ఎప్పుడైతే నోటిఫికేషన్ 3A వస్తుందో అప్పుడు అర్జీ సమర్పించవచ్చు. అదేవిధంగా 3D అయినాక మళ్ళా ఆర్డీఓ గారు కానీ కాంపిటెంట్ అథారిటీగా నిర్ణయించబడిన వ్యక్తి అతను ఏం చేస్తాడు అంటే 3G కింద 3D తర్వాత ఏదైతే 3G అనేది ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పబ్లిక్ నోటీస్ ప్రెస్లో కూడా ఇవ్వడం జరుగుతుంది, లోకల్ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏ ప్రాంతాలలో భూమి కోల్పోతుందో ఆ ప్రాంతాలలో టామ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ 3G నోటిఫికేషన్ పబ్లిక్ నోటీసులో 2 ఇష్యూస్ ఉంటాయి. ఏంటి అంటే ఏ వ్యక్తి భూమి ఎంత కోల్పోతుంది, ఏ సర్వే నెంబర్లు అని క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ 3G ఇచ్చినప్పుడు అవార్డ్ ఎంక్వైరీ అంటారు. అప్పుడు ప్రతి రైతు ఎవరి భూమి పోతుందో వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చిన ఇండివిజువల్ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి వ్యక్తికి. ఇచ్చినప్పుడు రైతులు గమనించాల్సింది ఏంటంటే ఆ ప్రయత్నం లోపల వాళ్ళకు సంబంధించిన కంపెన్సేషన్ అంటే ఎంత నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో ఈ 3G పబ్లిక్ నోటీస్ ఇస్తారు. ఆ నష్టపరిహారం అప్పుడు కూడా మనం ఆర్జీ ద్వారా సమస్యలు చెప్పుకోవచ్చు. ఇక్కడ జరిగే ఇబ్బంది ఏంటంటే రైతులు 3C నోటిఫికేషన్ అంటే 3A పబ్లికేషన్ కాగానే ఇమీడియట్గా వాళ్ళు ఆ భూమిని ఏ విధంగా ఉంది దానికి అంటే అక్కడ అగ్రికల్చర్ ల్యాండా, నాన్ అగ్రికల్చర్ ల్యాండా, ఇల్లు ఉందా, చెట్లు ఉన్నాయా, అవన్నీ విషయాలు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇస్తే చాలా బాగుంటుంది. ఆర్ అట్లీస్ట్ 3G అవార్డ్ ఎంక్వైరీ అప్పుడు కూడా ఇస్తే బాగుంటుంది. ఇవ్వకపోయే వరకు ఏమైతే సమస్యలు అంటే ఆ 3G ఆర్డీఓ దగ్గర మనం అర్జీ పెట్టుకునే అవకాశాన్ని కోల్పోతాం. విత్ ఇన్ టైం స్పేస్ అనేది ఉంటుంది. ప్రతి సెక్షన్ ప్రకారం టైం స్పేస్ ఉంటుంది. 3C ప్రకారం 21 డేస్, అదే 3G ప్రకారం 15 డేస్ ఆ ఎంక్వైరీ పెట్టినాడు. కంపల్సరీ రైతులు అటెండ్ అయ్యి వాళ్ళకున్న భూమి యొక్క సమస్యలు అదే భూమి మార్కెట్ వాల్యూ నిర్ణయించడానికి అంటే ఇవి ఇస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే రైతులకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అదేవిధంగా
భూసేకరణాధికారికి కూడా సమస్యలు ఉత్పన్నం కావు. ఎందుకంటే క్లారిటీగా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 3G నోటిఫికేషన్ ఇచ్చిన పబ్లిక్ నోటీస్ ఇచ్చినప్పుడు రైతులు తప్పకుండా అటెండ్ అయి చేయాల్సి ఉంటుంది. ఈ 3G నోటిఫికేషన్ అయినాక ఆర్డీఓ గారు ఏం చేస్తారు, ఆర్డీఓ కానీ కాంపిటెంట్ అథారిటీగా నిర్ణయించబడిన వ్యక్తి కంపెన్సేషన్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందులోపల ఏముందంటే అవార్డు పాస్ చేస్తారు. ఆ 3G అవార్డు లోపల కాంపిటెంట్ అథారిటీ ఏం చేస్తాడు అంటే ఈ అవార్డుని ఏ విధంగా చేస్తారు అంటే ఏ విధంగా నిర్ణయిస్తారు అంటే మనకు అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అంటే కొత్తగా 2013లో ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ఏంటి అంటే రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ ల్యాండ్ అక్విజిషన్ రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ 2013 యాక్ట్ అనేది ఉంది. సెక్షన్ 105 2013 యాక్ట్ ప్రకారం ఈ నేషనల్ హైవే అథారిటీస్ కూడా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేషనల్ హైవే అథారిటీస్ డిక్లేర్ ఏం చేసింది అంటే సెక్షన్ 26 నుంచి 30 వరకు భూసేకరణాధికారి కాంపిటెంట్ అథారిటీ ఆ ప్రాసెస్ ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పుడు మనం 26 నుంచి 30 సెక్షన్స్ వరకు చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారమే మనకు భూసేకరణాధికారి ఆ చట్ట ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం చేయడం జరుగుతుంది. అందులోపల ముఖ్యంగా ఏంటి అంటే 26 సెక్షన్ ఏం చెప్తాయి అంటే ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ కానీ ల్యాండ్ అక్విజిషన్ కానీ ఆఫీసర్ ఉన్నారో అతను 3 విషయాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 26(1) ఏం చెప్తాయి అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ చేసుకోవడానికి ప్రభుత్వం ఎంత ధర నిర్దేశించిందో ఆ రేటు కానీ లేదా బి ఏం చెప్తాయంటే ఆ ప్రాంతం లోపల కానీ ఆ సమీప ప్రాంతంలో ఉన్న సగటు విలువలు కానీ లేదా సి అనే పాయింట్ 26(1)(c) ఏం చెప్తుంది అంటే ఒకవేళ అంతకు ముందే కాన్సెంట్ అవార్డు కింద ఏదన్నా భూసేకరణ జరిగిన అంటే ఏబిసి ఈ 3 పద్ధతులల్లా ఏ ధర అయితే ఎక్కువ ఉందో ఆ ధర మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 26(a) క్లారిటీగా ఏం చెప్తాయి అంటే మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నిర్దేశించిన వాల్యూ ఉంటుంది. మనం ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆటోమేటిక్గా ఆ వాల్యూ ఉంటుంది. దాని ప్రకారం చేయాలి. అంటే 3 పద్ధతులు చేయాల్సి వస్తుంది కాంపిటెంట్ అథారిటీ. ఫస్ట్ అది చేస్తారు. అదేవిధంగా బి అంటే ఏం చేస్తారు అంటే సగటు విలువలు అంటే చుట్టుప్రక్కల ప్రాంతాల లోపల 3 సంవత్సరాల ముందు నుంచి తీసుకొని నోటిఫికేషన్ మనకు 3A నోటిఫికేషన్ కంటే 3 సంవత్సరాల ముందు అక్కడ జరిగిన సేల్ ట్రాన్సాక్షన్స్ అన్ని తీసుకొని సగటు విలువను నిర్ణయించబడుతుంది. అది బి. సి ఇష్యూ ఏంది కదంటే ఏమన్నా ఇండస్ట్రీస్ అంటే కొన్ని ప్రభుత్వంతో ప్రైవేట్ భాగస్వామ్యంలో కొన్ని ఇండస్ట్రీస్ అయినప్పుడు సెక్షన్ 2(2) ప్రకారం కాన్సెంట్ అవార్డు కింద తీసుకున్నప్పుడు అవి ఈ 3 రకాలుగా నిర్ణయించిన తర్వాత కాంపిటెంట్ అథారిటీ గారు ఏం చేస్తారు అంటే అందులో ఏ విలువ ఎక్కువ ఉంటుందో అది తీసుకోవాల్సిన బాధ్యత కాంపిటెంట్ అథారిటీ మీద ఉంటుంది. ఇది భూమిని కోల్పోయే ప్రతి వాళ్ళు గమనించాల్సిన విషయం. సరే, మరి ఎప్పటి నుంచి ధర నిర్ణయించాలంటే నోటిఫికేషన్ మనకు 3A నోటిఫికేషన్ వేసిన 3 సంవత్సరాల ముందు నుంచి ఆ రేట్లు ఏ విధంగా ఉన్నాయో సగటు విలువలు తీసుకోవడానికి ఆ రేట్లు ఏవైతే సేల్ ట్రాన్సాక్షన్లు ఉన్నాయో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి కానీ అదేవిధంగా ఎంఆర్ఓ గారి ఆఫీస్ నుంచి కానీ ఇద్దరు ఉంటారు. ఇప్పుడు మనకి సబ్ రిజిస్ట్రార్ అంటేనేమో ఏదైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ చేస్తారు. రిజిస్ట్రేషన్ మామూలుగా అగ్రికల్చర్ ల్యాండ్స్కేమో తహసీల్దార్ గారు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ చేస్తారు. ఈ ఇద్దరి దగ్గర నుంచి 3A నోటిఫికేషన్ కంటే 3 సంవత్సరాల ముందున్నాయి తీసుకొని సగటు అంటే హయ్యెస్ట్ నుంచి మొత్తం తీసుకొని అందులోపల సగటు విలువ నిర్ణయిస్తారు. సగటు విలువ తీసుకుంటారు. అదేవిధంగా లక్కీలో ఒకవేళ కాన్సెంట్ కింద ఆ ప్రాంతం లోపల అవార్డు ఏదన్నా ఉంటే అది ఈ 3 విలువలను నిర్ణయించిన తర్వాత అందులో ఏది ఎక్కువ ఉందో రైతుకు అదే ఇవ్వాలనేది 26 సెక్షన్ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకా దానిలో ఏముంటాయంటే 26 లోపలనే 26(2) కింద ఒక కారకము అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది కూడా రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ యాక్ట్ లోపల ఉంది. దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాలు అయితే మన తెలంగాణ లోపల 1.5 ఇస్తారు. అర్బన్ ప్రాంతాలు అయితే 1తో గుణించాలి. ట్రైబల్ ఏరియాస్ అయితే 2. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆ విధంగా మనకు మార్కెట్ వాల్యూ ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని బట్టి ఈ 1.5 అయితే గ్రామీణ ప్రాంతం అయితే 1.5 గుణించాలి. ఇది మార్కెట్ వాల్యూ. ఒకవేళ మనకి ఇష్యూ ఏమవుతాయి అంటే మార్కెట్ వాల్యూ నిర్ణయించేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఏంటంటే ఏజెన్సీ ప్రాంతం ఉందనుకో, ఏజెన్సీ ప్రాంతం లోపల ఏమవుతాయి అంటే అక్కడ చట్టాల ప్రకారం రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి వీల్లేదు. ఆంక్షలు ఉంటాయి. ఎలాంటి ఆంక్షలు అంటే ఆ ప్రాంతం లోపల ట్రైబల్ టు ట్రైబల్
చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకరకాల న్యాయ సూత్రాల వలన ఏమైనా ఆంక్షలు ఉన్నప్పుడు, లేదా ఏమి రిజిస్ట్రేషన్లు 3 ఏళ్ల ముందు కానప్పుడు అప్పుడు ఏం చేయాలి అనేది దానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ ఆ ఏరియా లోపల మళ్ళా ఒక రిజిస్ట్రేషన్ వాల్యూ, ఒక వాల్యూను అనేది తయారు చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఎక్కడైతే లేదు. అది మనకు 26(3) లోపల చెప్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే భూసేకరణ చేయాలని అనుకుంటుందో, భూసేకరణ చేసే ముందు కంపల్సరీ 26(3) కింద కంపల్సరీ భూసేకరణాధికారి కానీ, ఆ జిల్లా కలెక్టర్ కానీ, ప్రభుత్వాధికారులు కంపల్సరీగా ఆ మార్కెట్ వాల్యూ అసెస్మెంట్ చేయాలి. ఆ ప్రాంతంలో ఎంత ఉందో మార్కెట్ వాల్యూ అసెస్మెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది 26 ప్రకారం. తర్వాత 27 సెక్షన్ ఏం చెప్తుంది మనకు అంటే, మనకు ఏదైతే 26 ప్రకారం మార్కెట్ వాల్యూగా నిర్ధారించబడ్డదో ఆ మార్కెట్ వాల్యూ నిర్ధారించేటప్పుడు ఏ భూమి అయితే తీసుకుంటారో అందులో ఉన్న స్ట్రక్చర్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి, చెట్ల విలువలు కానీ లేకపోతే భవనాలు కానీ ఇలాంటివి ఉన్నా వాటికి కూడా ధరను కలిపి ఆ మొత్తం విలువను కంపెన్సేషన్ అంటారు. ఇది మొత్తం మార్కెట్ దానికి సంబంధించింది. తర్వాత ఈ 26, 27 అయినాక అతి ముఖ్యమైనది ఏంటంటే 28 అనే సెక్షన్. ఈ 28 సెక్షన్ ఏంటి అంటే, ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ కానీ కలెక్టర్ గారు కానీ మనకు అవార్డు ఇచ్చేటప్పుడు కొన్ని ప్రమాణాలు తీసుకోవాలి. కొన్ని స్టాండర్డ్ యార్డ్ స్టిక్స్ చట్టంలో ఉంది. ఆ యార్డ్ స్టిక్స్ లోపల అతి ముఖ్యమైన ఏంటి అంటే 26 కింద చేసేటప్పుడు ఈ 1.5 కారకం కలుపుకుంటే ఏంటంటే షెడ్యూల్ 1లో ఏది భూసేకరణ చట్టం షెడ్యూల్ 1లో ఉంది. అదేవిధంగా షెడ్యూల్ 1లో రిహాబిలేషన్ రీసెటిల్మెంట్కి సంబంధించినవి అవి కరెక్ట్ చేసిందా లేదా అనేది ఒక విషయం. అదేవిధంగా రెండో విషయం ఏంది కదా అంటే, రైతుకి ఏమన్నా డ్యామేజెస్ అయినాయా, డ్యామేజెస్ ఏ విధంగా జరుగుతాయంటే అలా చెట్లు కానీ భవనాలు కానీ ఉన్నప్పుడు కోల్పోవడం జరగడం, దానికి సంబంధించింది ఏమైనా జరిగిందా. అదేవిధంగా సీవరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చాలా మంది రైతులు గమనించరు. ఏమైందంటే రోడ్డు వేసేటప్పుడు మధ్యలో ఒక బావి ఉంటుంది. ఆ బావి ఎకరం బావి ఉంటుంది. అందులోపల 39 గుంటలు పోయింది, ఒక గుంట బావి ఉందనుకో, ఆ బావి నిరర్థకమవుతుంది రైతుకు. అలాంటి సమస్యలు వస్తున్నాయా అనేటి దాని మీద ఒక 7 ఫ్యాక్టర్స్ మీద వాళ్ళ ప్రాంతాన్ని బట్టి నిర్ణయించింది. లోపల అతి ముఖ్యమైన విషయం ఏంటంటే 28 లోపల జస్టిస్ ఈక్విటీ అనేది ఉంటుంది. కాంపిటెంట్ అథారిటీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎప్పుడైతే మార్కెట్ వాల్యూ నిర్ణయించేటప్పుడు ఈ జస్టిస్ ఈక్విటీని ఫాలో కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రూ మార్కెట్ వాల్యూ రైతుకు న్యాయం చేయాలనే, రైతు కానీ భూమి కోల్పోయిన వ్యక్తికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సెక్షన్ 28 లోపల జస్టిస్ ఈక్విటీ అని పెట్టింది. అంటే ట్రూ మార్కెట్ వాల్యూ లేకపోయినట్టయితే జస్టిస్ ఈక్విటీ కింద కలెక్టర్ గారు కానీ కాంపిటెంట్ అథారిటీ గారు కానీ నిర్ణయిస్తారు. ఈ విధంగా 28 ప్రకారం ఈ ప్రమాణాలను తీసుకొని 29 ఏం చెప్తే, సెక్షన్ 29 అంటే సింపుల్గా ఒకవేళ మన భూమి లోపల చెట్లు కానీ భవనాలు కానీ ఇంకా వేరే ఉన్నట్టయితే అది ఎక్స్పర్ట్తోని వాల్యుయేషన్ చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. సెక్షన్ 29 చెప్తారు. మనకు ఆ భూమి లోపల ఉన్నప్పుడు చెట్లు ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్తోని, ఫారెస్ట్ అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, మ్యాంగో ట్రీస్ ఉంటే హార్టికల్చర్ ఆఫీస్తోని, అదేవిధంగా పట్టు పరిశ్రమలకు ఉంటే సెరికల్చర్ ఆఫీసర్తోని, అదేవిధంగా భవనాలకు సంబంధించి ఉంటే కాంపిటెంట్ సివిల్ ఇంజనీర్తోని, ఈ రకంగా మన ఏవైతే దానిలో భూమికి అటాచ్ ఉన్నాయో వాటి విలువ నిర్ధారించడానికి ఒక కన్సర్న్ ఆఫీసర్ కాంపిటెంట్ అథారిటీతోనే మన ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ గారు వాళ్ళ వాల్యూస్ తీసుకొని నిర్ణయించడం జరుగుతుంది సెక్షన్ 29. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే సెక్షన్ 30. సెక్షన్ 30 ఏం చెప్తాయంటే సొలైటియం అంటే ఉపసంహార పరిహారం. అంటే మనకు ఎంతనైతే మార్కెట్ వాల్యూ అని నిర్ణయిస్తారో అంతకు 100% ఎక్కువ ఇవ్వాలి. ఇది సెక్షన్ 30లో సొలైటియం అంటారు. ఈ సొలైటియం ఉద్దేశం ఏంటి అంటే, మనకు ఎంత పరిహారం వస్తుందో, ఎంత మార్కెట్ వాల్యూ వస్తుందో దానికి డబుల్ చేసి ఇవ్వడం. ఇది దీని ఉద్దేశం. ఎందుకొరకంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫెయిర్ కంపెన్సేషన్ అనే కాన్సెప్ట్ ప్రకారం ఇవన్నీ సెక్షన్స్ ఇంక్లూడ్ కావడం జరిగింది. అదేవిధంగా సెక్షన్ 30 లోపల ఇదొక పాయింట్. సెక్షన్ 32 ఏం చెప్తాయి అంటే, ప్రతి వ్యక్తికి ఒక అవార్డు కాంపిటెంట్ అథారిటీ పాస్ చేయాలి. ఇవన్నీ కలుపుకుంటూ ఏది 1.5 కారకం మార్కెట్ వాల్యూ, 1.5 కారకము, అదేవిధంగా మన సొలైటియం కలిపి తయారు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే సెక్షన్ 33 కింద ఇంకోటి ఏంటంటే మనకు అడిషనల్ మార్కెట్ వాల్యూ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది.
అడిషనల్ మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఇస్తారంటే మనకు 3A నోటిఫికేషన్ నుంచి కలెక్టర్ గారు కానీ కాంపిటెంట్ అథారిటీ గారు కానీ అవార్డు పాస్ చేసే వరకు ఇచ్చే వరకు 12% అడిషనల్ మార్కెట్ వాల్యూ ఇవ్వాలి. అంటే ఈ విధంగా నిర్ధారణ జరుగుతుంది. మనకి ఇప్పుడు ఒక విషయం వస్తుంది. 3G ప్రకారం ఎవరు తయారు చేస్తారు? కాంపిటెంట్ అథారిటీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అపాయింట్ అయిన ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అంటే ఆర్డీఓ స్థాయి అధికారి తయారు చేస్తారు. ఆ అవార్డును చూసిన తర్వాత ఒకవేళ మనకు నచ్చకపోయినా నచ్చకపోతే మనకు అంటే ఇక్కడ భూమి కోల్పోయిన వాళ్ళకు నచ్చకపోయినా నేషనల్ హైవే అథారిటీస్కు నచ్చకపోయినా అప్పుడు 3G2 కింద 3G5 కింద మనం ఒక అప్లికేషన్ ఫైల్ చేయడానికి ఆస్కారం ఉంది. ఈ 3G5 సెక్షన్ కింద అయ్యేది సివిల్ కోర్టు కాకుండా ఆర్బిట్రేషన్ అండ్ క్యాన్సిలేషన్ యాక్ట్ 1996 చట్ట ప్రకారం చేయాల్సి ఉంటుంది. ఇందులోపల అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం సోలో ఆర్బిట్రేటర్గా ప్రతి జిల్లా లోపల జిల్లా కలెక్టర్ల గారులనే అపాయింట్ చేయడం జరిగింది. త్రూఅవుట్ ఇండియా లోపల భారతదేశం మొత్తం లోపల మనకు ఒకవేళ తక్కువ రేట్ వచ్చినా మనకు సరైన పరిహారం రాలేదని రైతులు భావించినా అప్పుడు మనం 3G5 కింద కలెక్టర్ గారి దగ్గర మనం ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కలెక్టర్ గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో మీరు ఎవరైతే భూమి కోల్పోయిన వాళ్ళు కానీ వాళ్ళ ఏజెంట్ కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ ఎవరైనా అపియర్ అయ్యి వాళ్ళు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ క్షుణ్ణంగా ఆర్బిట్రేటర్ ముందు నివేదించవచ్చు. ఆర్బిట్రేటర్ దగ్గర 2 పార్టీస్ అపియర్ అవుతాయి. ఎవరైతే భూమి కోల్పోయిన వాళ్ళు అప్లికేషన్ వేయగానే అదేవిధంగా వాళ్ళు ఎవరైతే నేషనల్ హైవేకి సంబంధించిన ఆ అడ్వకేట్ గారు కానీ వాళ్ళ హైవే అథారిటీస్కి సంబంధించిన పీడీ కూడా అపియర్ అయ్యి వాళ్ళవి కూడా ఈ రేట్ల గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆర్బిట్రేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్బిట్రేటర్కు చాలా పవర్స్ ఉంటాయి. పవర్స్ ఇన్ ద సెన్స్ న్యాయం చేసే పవర్స్, అంటే లాక్ అగెనిస్ట్ కాదు, న్యాయం చేసే పవర్స్. ఏదైనా తప్పులు జరిగినా మనం ఆర్బిట్రేటర్ దగ్గర ఆ విధంగా భూమి కోల్పోయే వ్యక్తులు కానీ నేను 30 years రెవెన్యూ వ్యవస్థలో పనిచేసిన. నేను పనిచేసినప్పుడు ల్యాండ్ అక్విజిషన్లో కొన్ని ఆర్డీఓగా చేసినప్పుడు 2-3 వేల ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేసిన. అదేవిధంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసినప్పుడు ఒక 2,000 చేసిన. అదేవిధంగా నేను ఆర్డీఓ ఆదిలాబాద్ ఉన్నప్పుడు నేషనల్ హైవేకి సంబంధించి కాంపిటెంట్ అథారిటీగా ఉన్నప్పుడు కూడా కాంపిటెంట్ అథారిటీగా కూడా వర్క్ చేయడం జరిగింది. నా ముఖ్యంగా విన్నపం ఏంటి అంటే చట్టం గురించి కనీసం మరీ డీప్గా తెలుసుకోకుండా చూచాయగా తెలుసుకొని ఈ విషయాలన్నీ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను న్యాయవాది కూడా పనిచేస్తున్నాను. ఇలాంటి ఏదన్నా ఉంటే మీరు ఏంటంటే సమస్యలను చట్టాన్ని తెలుసుకొని మనం ఎందుకొరకంటే ఇన్ టైం లోపల మనం అప్లికేషన్లు పెట్టుకోకపోతే చాలా కోల్పోతుంది. అందుకొరకే నేను సెక్షన్ వైజ్ చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటి అంటే న్యాయవాదిగా, ఒక సీనియర్ సిటిజన్గా, అదేవిధంగా మన రిటైర్డ్ జాయింట్ కలెక్టర్గా నా రిక్వెస్ట్ ఏంటంటే రైతులు గమనించాలని నా ప్రార్థన.